భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీనితో జలాశయాలు నిండు కుండలా మారాయి. గోదావరి నది స్నానఘట్టాల వరకు వరద నీరు వచ్చి చేరింది. ఇసుక తిన్నెలు అన్ని వరద నీటిలో మునిగాయి. గోదావరి నది మట్టం 38.9 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. గోదావరి వరద నీరు 43 అడుగులకు చేరితే అధికారులు మొదట ప్రమాదిక హెచ్చరిక జారీ చేయనున్నారు. అటు చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువన ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ఉధృతి కారణంగా ప్రాజెక్టు 25 గేట్లెత్తి 51,726 క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల రామాలయ సమీపంలో ఉన్న సీతవాగు గత 2 రోజులుగా పొంగి ప్రవహిస్తోంది. దీంతో నారచీరల ప్రాంతం, సీతమ్మవారి విగ్రహం, స్వామివారి సింహాసనం నీట మునిగిపోయాయి. అక్కడకు వచ్చిన భక్తులు వెనుతిరిగి వెళ్లిపోతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, అప్డేట్స్ ఏంటి? షహానా, ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం అయితే 38 అడుగుల వద్ద అయితే గోదావరి వరద ప్రవాహం కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వాగులు వంకలు పొందుతున్నాయి. ప్రస్తుతం చర్ల కావచ్చు, తాలిపేరు కావచ్చు, ఎగువన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల్లో కూడా వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది. భారీ వర్షాలకు వరద నీరు గోదావరి జలాశయాలకు చేస్తున్న పరిస్థితి అయితే నిన్నటి వరకు చూసుకున్నట్టయితే 30 అడుగులు ఉన్నటువంటి గోదావరి వరద ప్రవాహం ఈ సాయంత్రానికి 35 అడుగుల వరకు చేరిపోయింది. అయితే 38 అడుగుల ప్రస్తుతం వద్ద కొనసాగుతుంది. అయితే మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు ఎగువన ఛత్తీస్గఢ్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కూడా జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది. మరోవైపు కిన్నెరసాని వద్ద 3 గేట్లు ఎత్తి దిగువకు వరద నీరు పంపుతున్నారు. పూర్తిగా ఈ రోజు ఉదయం అయితే ప్రాజెక్టుకు 25 గేట్లను ఎత్తి 25 వరద నీరు అయితే దమ్ముగూడెం మండలం పర్ణశాల రామాలయ సమీపంలో కూడా సీతవాగు గత 2 రోజులుగా ప్రవహిస్తుంటూ నారచీర ప్రాంతం పూర్తిగా ఆ నీటిలో మునిగిపోయిన పరిస్థితి అయితే మరోవైపు భక్తులు కూడా రావద్దని చెబుతున్నారు. అయితే గతంలో చూస్తున్నట్టయితే 2 సంవత్సరాల క్రితం 73 అడుగుల వద్ద గోదావరి వరద ప్రవాహంతో చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా నీటి మునిగిన పరిస్థితి ఏంటి. అందులో భాగంగానే ఈసారి జిల్లా యంత్రాంగం అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఇటు ఎస్పీ రోహిత్ రాజు కూడా స్వయంగా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసి అక్కడ ఉన్న పరిస్థితుల మీద చర్చలు అయితే జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే గోదావరి వరద ప్రవాహం 38 అడుగుల వద్ద అయితే కొనసాగుతుంది. షహనా.